హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండీ! మన దగ్గర కంప్యూటరైజ్డ్ మగ్గం అయితే చాలా చేశాము. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. లేట్ చేయకుండా వన్ బై వన్ చూద్దాము. ఇందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే ఆన్లైన్ సర్వీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. ఇంకొచ్చేసి కాంబినేషన్ కలర్స్ కోసం మీ శారీ కలర్ ఏదైతే ఉంటుందో అది ఫోటోస్ తీసి పంపిస్తే సరిపోతుంది. ఇంకా దసరా అయితే వస్తుంది. ఫెస్టివల్ ఆఫర్స్ అయితే చాలా అయితే నేనైతే ముందు తీసుకొని రాబోతున్నాను. లేట్ చేయకుండా ఆఫర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే చూద్దాం. చూస్తున్నారు కదండి, లావెండర్ కలర్ శారీ. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి. లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఉంది. సో మనం అయితే ఇదే పిస్తా గ్రీన్ ఆఫ్ పట్టు అయితే తీసుకున్నాము. శారీ క్లాత్ అయితే ఇది. శారీలో క్లాత్ బాగాలేదండి, పిగులుతుంది. సో అందుకని చెప్పేసి మనం అయితే ఆఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాము. దీనిపైన అయితే కొంచెం కంప్యూటరైజ్ మగ్గం అయితే చేసాము. చూస్తుంటే అసలు చూస్తారు కదండి మీరు కూడా, ఇదైతే హ్యాండ్ మగ్గం అయితే ఎవ్వరు కూడా హ్యాండ్ మగ్గమే అని చెప్పేసి అనుకుంటారు. ఎవరు కూడా కంప్యూటరైజ్డ్ మగ్గం అయితే అనుకోరు. దీనికి కాంబినేషన్ కలర్స్ వచ్చేసి ఇది లావెండర్ కదా, సో లావెండర్ లో కొంచెం డార్క్ షేడ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే వర్క్ వేసాక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అందుకని చెప్పేసి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి జరీ అయితే తీసుకున్నాము, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ కలర్ అయితే ఇందులో అయితే ఆల్రెడీ మస్టర్డ్ గోల్డ్ ఉంది. సో అందుకని చెప్పేసి మస్టర్డ్ ఎల్లో అయితే తీసుకున్నాను కాంబినేషన్. ఇంకా ఫ్రంట్ కి వచ్చేసరికి ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా ట్రెండీగా, సో మనం వేసుకున్నప్పుడు అయితే ట్రెండీగా ఇదే షేప్ వైజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ కనుక చూసుకున్నట్టయితే బార్డర్ వచ్చేసి బూటా వర్క్ అయితే కింద అయితే ఉంటుంది. మొత్తం హ్యాండ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా బార్డర్ వచ్చి చిన్న బంచ్ వచ్చేసి బ్యాక్ ఇక్కడ చిన్న బూటా వర్క్ అయితే వస్తుంది. మీకు కూడా బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా బూటా వర్క్ అయితే చూసారు కదా. దీంట్లో కొంచెం పెద్ద సైజు చూసారు కదండి. నేను చూపించిన ఫస్ట్ కలెక్షన్. లేట్ చేయకుండా సెకండ్ కలెక్షన్ అయితే చూసేద్దాము. కలెక్షన్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీ అండి. కస్టమర్ అయితే మన సజెషన్ మేరకు వదిలేశారు. శారీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే శారీ ఉంది. దీంట్లో వచ్చేసి బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ అయితే ఉంది. ఇంకా పళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా పళ్ళు అయితే మొత్తం కూడా పింక్ షేడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా పళ్ళు పింక్ షేడ్ అయితే ఉంది. సో దీనికి మనం అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. ఇది కూడా శారీలో క్లాత్ అండి. చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. కానీ జనరల్ గా ట్రాన్స్పరెంట్ క్లాత్ పైన కూడా మనం వర్క్ చేస్తాము. కానీ దీంతో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడక్కడ పికిలినట్టు అసలు రావడమే అలా వచ్చింది. సో అందుకని చెప్పేసి మనం అయితే ఆఫ్ పట్టు అయితే తీసుకుని సపరేట్ గా సేమ్ ఇదే కలర్ అయితే తీసుకొని కస్టమైజేషన్ అయితే చేసాము. దీనికైతే కట్ వర్క్ ప్యాటర్న్ లో డబల్ అయితే ఇచ్చాము. చూసారు కదా, ఇది ఆఫర్ లో కూడా మనం పెట్టాము. చాలా బాగా వచ్చింది వర్క్. చాలా సాటిస్ఫై అయ్యారు కస్టమర్స్ కూడా. ఇదే విధంగా బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. బూటా వర్క్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చాము. ఇంకా హ్యాండ్ కనుక చూసుకున్నట్టయితే పెద్ద బార్డర్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బార్డర్ అయితే ఎల్బో బార్డర్ అయితే ఇచ్చాము. ఇక్కడ ఒక బార్డర్ ఇచ్చేసి ఇంకా రిమైనింగ్ అంతా కూడా బూటా వర్క్ అయితే ఇచ్చాము. మీకు కూడా నచ్చిందని అంటున్నానండి. నచ్చినట్టయితే చిన్న కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ నాకైతే బూస్టప్ అయితే అవుతుంది. అందుకని చెప్పేసి నచ్చితే ఇంకా చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మన దగ్గర కస్టమైజేషన్ చేసిన ఇంకా వర్క్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి, డిఫరెంట్ కలర్, పేస్టల్ కలర్, లైట్ గోల్డ్ అండి. గోల్డ్ లోనే ఒక యాంటిక్ గోల్డ్ టైప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి సీ బ్లూ, సమ్ డిఫరెంట్ బ్లూ అయితే ఉంది. దీనికి వచ్చేసి పీకో ఫాల్ అండ్ టాజిల్స్ కూడా చెప్పారు. సో అదే విధంగా మనం పీకో ఫాల్స్ వచ్చేసి టాజిల్స్ అయితే ఈ విధంగా టాజిల్స్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ వర్క్ కనుక చూసుకున్నట్టయితే ఈ శారీ క్లాత్ లో అయితే బ్లౌజ్ బాగుంది. సో అందుకని చెప్పేసి ఇదే బ్లౌజ్ పైన వర్క్ అయితే చేసాము. ఈ వర్క్ వచ్చేసి థ్రెడ్ లో వచ్చేసి సేమ్ ఇదే బ్లూ ఉంది కదండి, ఇదే బ్లూ అయితే శారీలో బ్లూనే ఇదే తీసుకున్నాము. వర్క్ కనుక చూసుకున్నట్టయితే కట్ వర్క్ అయితే ఈ విధంగా అయితే కట్ వర్క్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ బంచెస్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ ఇదే వచ్చేసి మా డోరీస్ కంటే కింద లట్కన్స్ అయితే ఇచ్చాము. అడిషనల్గా ఒక బూట అయితే వాళ్ళు అడిగారు, సో అందుకని ఇచ్చాము. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చాము. ఇంకా హ్యాండ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కింద కట్ వర్క్ బార్డర్ వచ్చేసి కింద మొత్తం లైన్స్ అయితే వచ్చింది. అక్కడక్కడ మనం జర్కన్ స్టోన్స్ అయితే చేసాము. చూసారు కదండి, ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్. దీంతో పాటు న్యూ కలెక్షన్స్ కూడా నేనైతే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే తీసుకొచ్చినప్పుడు ఒకేసారి ఫెస్టివల్ కాబట్టి డిఫరెంట్ కలెక్షన్స్ మీకు తీసుకొస్తే
చెప్పేసి మీకు కూడా నచ్చితే చేయించుకుంటారు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను. ఇది చూపించే ముందు చిన్న డౌట్ అయితే మీకు క్లియర్ చేస్తానండి. జనరల్గా కస్టమర్స్కి ఎవరికైనా శారీలో కలర్స్ లేదు అనుకుంటే ఎలాంటి కలర్స్ తీసుకోవాలి ఏంటి అని తెలియని వాళ్ళు చాలా చాలా డైనమా ఉంటుంది. ఎందుకంటే కలర్స్ శారీలో కలర్సే లేవు, నేను జాకెట్కి ఏ కలర్స్ వేసుకుంటాను నేను బ్లౌజ్కి అనే డౌట్స్ అయితే ఉంటాయి. సో అలాంటి డౌట్స్ లేకుండా మీ డౌట్స్ క్లియర్ చేయడం కోసమే నేనైతే ఈ వర్క్ మీ ముందు తీసుకొని వచ్చానండి. యాక్చువల్గా డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి పైన బోట్ అయితే వస్తుంది, నెక్స్ట్ కింద వచ్చేసి ఈ విధంగా టెంపుల్ వర్క్ అయితే వచ్చి కింద కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి అసలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏం కలర్స్ కూడా లేవు, శారీలో మొత్తం కూడా ఇదే విధంగా గోల్డ్ అయితే ఉంది. సో గోల్డ్లో మనమైతే ఈ విధంగా వచ్చినప్పుడు ఎలా చేసామంటే గోల్డ్లో వచ్చేసి 2 వేరియేషన్స్ తీసుకున్నాము. ఇది లైట్ గోల్డ్, దీంతో పాటు కొంచెం దీనికి నియర్ ఉన్న డార్క్ షేడ్ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ గ్రీన్ అయితే తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో వర్క్ అయితే, చాలా నీట్గా డీసెంట్గా వర్క్ అయితే ఉంది. ఇంకా వర్క్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఫ్లవర్స్కి లీవ్స్కి మొత్తం కూడా జర్కన్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశాను. ఇక్కడ గోల్డ్ ప్లేస్ అయితే ఉందో ఆ గోల్డ్ ప్లేస్లో గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చాను. ఇంకా వర్క్ కనుక చూసుకున్నట్టయితే 2 రకాల జెర్రీస్ అండి, ఇదొక కలర్ జరీ, ఇదొక కలర్ జరీ, ఇది ఒక జరీ, మిడిల్లో ఒక జరీ. ఇంకా బూటాస్ అయితే ఈ విధంగా హెవీ బూటాస్ ఇచ్చి జర్కన్ స్టోన్స్ అయితే పెట్టాను. ప్రిన్సెస్ కట్ అండి, ఫ్రంట్ అందుకే ఈ విధంగా వేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కనుక చూసుకున్నట్టయితే పెద్ద బార్డర్ కాబట్టి కింద అటాచ్ చేసుకుంటానన్నారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే బార్డర్ అయితే చేశాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వర్క్ అయితే చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే పెడతారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కోసం, ఇంకా ఆఫర్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరికొన్ని ఆఫర్ ప్రైజెస్తో, బెస్ట్ ప్రైజెస్తో ఇంకా నేనైతే మీ ముందుకు రాబోతున్నాను. చూస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.